When we hear the word of God, మనం దేవుని వాక్యం విన్నప్పుడు we must note it down and try to obey it. మనము దేవుని వాక్యాన్ని రాసి ఉంచుకోవాలి, దానికి విధేయత చూపించాలి. Now let us turn to Revelation. ఈ సమయంలో ప్రకటన గ్రంథం చూద్దాము. Chapter 21, 21వ అధ్యాయము verse 12. 12వ వచనం. And had a wall great and high, and had 12 gates, and at the gate 12 angels, and names written thereupon, which are the names of 12 tribes of children of Israel. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. The heads of the tribes of children of Israel were written on those gates. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. But in hell there are many gates. అయితే నరకంలో చాలా గుమ్మములు ఉన్నాయి. So now we have to think what will be happening afterwards. అయితే ఈ సమయంలో మనం తర్వాత జరగబోయేది ఏంటి అనేది తెలుసుకోవాలి. The spirits that are in the prison are going to be released. చెరలో ఉన్నటువంటి ఎన్నో దురాత్మలు విడుదల కాబోతున్నాయి. For that we must be alert. అందును బట్టి మనం ఎంతో మెలకువగా ఉండాలి. We must be more careful. మరి ఎక్కువగా జాగ్రత్త కలిగి ఉండాలి. Let us turn to 2 Peter. 2వ పేతురు చూద్దాము. 2nd chapter 2వ అధ్యాయము and verse 4. 4వ వచనము. If God spared not the angels that sinned, but cast them down to hell and delivered them into chains of darkness to be reserved. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలి ఉంచబడుటకు వారిని అప్పగించెను. He is waiting for the judgment. తీర్పు తీర్చుట కొరకు ఆయన వేచి చూస్తా ఉన్నాడు. Those are fallen angels. అవి పడద్రోయబడిన దేవదూతలు. There are spirits of fallen angels reserved for judgment. ఆ పడద్రోయబడిన దేవదూతల యొక్క ఆత్మలు అన్నీ కూడా తీర్పుకు సిద్ధంగా ఉన్నవి. Angels who sinned, they were cast down. దేవదూతలు పాపము చేశారు, వారు పడద్రోయబడ్డారు. They are kept in reserve. చీకటి బిలములలో వారు ఉంచబడ్డారు, కావలిగా ఉంచబడ్డారు. Matthew chapter 18, మత్తయి సువార్త 18వ అధ్యాయము verse 34. 34వ వచనము. There are tormentors and his lord and tortured. ఇక్కడ చూసినట్టయితే అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాని అప్పగించెను. అక్కడ బాధపరిచే వారు ఉన్నారు. There are tormentors and torturers. బాధ పెట్టువారు, హింసించువారు ఉంటారు. God will deliver some people to the tormentors. దేవుడు కొంతమందిని అలాంటి బాధించే వారికి అప్పచెప్తాడు. That we must think. అది మనం ఆలోచించాలి. Don't think you can escape. నీవు తప్పించుకుంటావని తలంచకు. Don't think you can use your wisdom. నీ జ్ఞానంను ఉపయోగించుకోవచ్చు అనుకోకు. He is noting down everything. ఆయన అన్నింటినీ కూడా రాసి ఉంచుతున్నాడు. What you are doing, నువ్వు ఏది చేస్తా ఉన్నావు, how you are disobeying. ఏ రీతిగా అవిధేయత చేస్తున్నావు. This is the word of God. ఇది దేవుని వాక్యము. Tormentors are awaiting. బాధించు వారు సిద్ధంగా ఉన్నారు. They are torturers. వారు హింసించేవారు. God will give you up to them. అలాంటి వారికి దేవుడు అప్పగిస్తాడు. You must note it down. నీవు దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. You must have the fear of God. నీవు దేవుని భయం కలిగి ఉండాలి. Revelation 20 ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. I saw an angel came down from heaven, having key of bottomless pit and a great chain in his hand. పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. An angel comes down from heaven and he laid hold on the dragon and old serpent, which is the devil and Satan. ఆ దేవదూత ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడవేసి. Revelation 20th chapter verse 3. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. And bound him 1000 years and cast him into bottomless pit and shut him up
and set a seal upon him, that he should not deceive the nations no more, till 1,000 years should be filled. And after that he must be loosed a little season. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. And fourth verse, 4వ వచనం, I saw the souls of them that were beheaded for the witnesses of Jesus and for the word of God, and which had not worshipped the beast, neither his image, neither had received the mark on their foreheads or in their hands, and they lived and reigned with Christ for 1,000 years. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. These are the things which you have to meditate. ఈ విషయాల యందు నువ్వు ధ్యానం చేయాలి. Not reading so many other things, but the main scripture portions are these things. ఇతర అంశములను చదవడం కాదు కానీ ఈ ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాల పైన ధ్యానం చేయాలి. We will see the people who are beheaded ఇక్కడ చూసినట్టయితే ప్రజలు శిరచ్ఛేదనం చేయబడతారు. for the testimony of Christ. యేసు నిమిత్తం ఇచ్చిన సాక్ష్యము గూర్చి. They did not take the mark of the beast. వారు క్రూర మృగము యొక్క ముద్ర వేయించుకొనని వారు. They will be reigning with Christ. వారు క్రీస్తుతో కూడా రాజ్యమేలేవారు. And how about you? మరి నీ సంగతి ఏంటి? People, they are preparing like that. ప్రజలు ఆ రీతిగా సిద్ధపడుతూ ఉండారు. They are not afraid of beheading. వారు శిరచ్ఛేదనం చేయబడటను గూర్చి భయపడడం లేదు. Many people are afraid of society. కానీ చాలా మంది సమాజానికి ఎంతో భయపడుతూ ఉన్నారు. Many people are afraid of their officers. వారి అధికారులకు భయపడుతూ ఉన్నారు. Many are afraid of their relatives. బంధువులకు భయపడుతూ ఉన్నారు. They are afraid of many things. మరి ఎన్నో విషయాల నిమిత్తమై చాలా మంది భయపడుతూ ఉన్నారు. But we see these people in the Bible. అయితే వీరిని మనం బైబిల్లో చూస్తున్నాము. They are not afraid of anything. వీరు దేనికి కూడా భయపడని వారు. They are out and out for Christ. వారి జీవితములంతా కూడా కేవలం క్రీస్తు నిమిత్తమే. 6th verse. 6వ వచనము, Blessed and holy is he that has part in the first resurrection, and such second death may not have power, but shall be priests of God and Christ, and they reign with him for 1,000 years. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. Here it says blessed ఇక్కడ and holy. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులు అని వాక్యం చెప్తుంది. They are holy. వారు పరిశుద్ధులు. We must always let our spirits be holy. కాబట్టి మనం అన్ని వేళలా మన ఆత్మలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. Then you will have the first resurrection. అప్పుడు మాత్రమే మొదటి పునరుత్థానంను పొందుకోగలుగుతావు. They will be priests to God. వారు దేవుని యొక్క యాజకులుగా ఉంటారు. And also priests to Christ. క్రీస్తునకు యాజకులు. They will reign with Christ. అదే రీతిగా క్రీస్తుతో పాటు రాజ్యం చేస్తారు. You must always meditate these things. నీవు అన్ని వేళలా ఈ సంగతులను ధ్యానించాలి. 7th verse. 7వ వచనం, And when 1,000 years are expired, Satan will be loosed of his prison. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. Now so fallen angels will be released. అప్పుడు ఆ పడద్రోయబడిన దేవదూతలన్నీ కూడా విడుదల చేయబడతాయి. Revelation 9th chapter. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము and verse 1. మొదటి వచనము, I saw a star fall from heaven unto the earth, and to him was given the key of bottomless pit. భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. Here star means angel. ఇక్కడ నక్షత్రము అనగా ఒక దేవదూత. And he opened the bottomless pit, and there arose smoke out of the pit,
as the smoke of great furnace, and the sun and the air are darkened. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. Revelation 9th chapter 1st verse. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనము. Fallen angels oversee the present cells. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. Second verse. And he opened the bottomless pit. Abaddon was released. He was a wicked angel. 2వ వచనము. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. 11వ వచనంలో పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీసు భాషలో వాని పేరు అపోల్లియోను. There are two names for him. అతనికి 2 పేర్లున్నవి. First is Abaddon, మొట్టమొదటగా అబద్దోన్ అని, and second is Apollyon. 2వ పేరు అపోల్లియోను. Third verse. ఆ తర్వాత వచనము. Worldwide killings on earth from wicked angels. This destroying angel was called Apollyon. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లియోను. They are destroying angels. అవి నాశనం చేసే దేవదూతలు. Killing people on earth. భూమి మీద ఉన్న ప్రజలను చంపివేసేవారు. The fallen angels will come up. ఆ పడద్రోయబడిన దేవదూతలు పైకి వస్తారు. A key was given to these angels. ఒక తాళపు చెవి ఈ దేవదూతలకు ఇవ్వబడుతుంది. To open the doors of bottomless pit. ఆ అగాధం యొక్క ద్వారాలు తెరవడానికి. Abaddon was a fallen angel. అబద్దోను పడద్రోయబడిన దేవదూత. Third verse of 9th chapter. 9వ అధ్యాయం 3వ వచనం. When he was released, there came out of smoke. అతడు విడుదల చేయబడ్డప్పుడు అక్కడ నుండి పొగ బయటికి వస్తా ఉంది. Locusts upon the earth, and unto them was given power. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చిన, భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. They have power. ఆ మిడతలకు బలం ఉంది. Power like scorpions. ఆ తేళ్లకు ఉన్నటువంటి బలము మిడతలకు ఉంటుంది. Fourth verse. 4వ వచనము. Only those men who have not seal of God in their foreheads. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న మరి దేనికి హాని కలగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. They must have the seal of God in their foreheads. దేవుని ముద్ర వారి నొసలం పైన ఉండాలి. You must see that seal of God is on your forehead. నీ నొసట పైన దేవుని ముద్ర ఉండాలి. That must be confirmed. అది నిర్ధారించబడాలి. Otherwise you will be in danger. లేదంటే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే. You ask God, నువ్వు దేవుణ్ణి అడుగు, Lord, is your seal on my forehead? ప్రభువా నీ ముద్ర నా నొసట నుందా. 5th verse. 5వ వచనం. They are tormented for 5 months. వారు 5 నెలల వరకు బాధింపబడుటకు అధికారము వాటికి ఇవ్వబడెను. They have power as scorpions when he strikes a man. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండును. When he was released, అతడు విడుదల చేయబడ్డప్పుడు he stirs up the worldwide kings. లోకంలోని రాజులందరినీ కూడా తన వైపు మరల్చుకుంటాడు. He stirs to war. యుద్ధమునకు రేపుతాడు. Causes them to make war. వారందరినీ కూడా యుద్ధమునకు సమకడతా ఉంటాడు. That's why we see the same thing now. అదే సంగతులను ఈ సమయాల్లో మనం చూస్తూ ఉన్నాము. Revelation 20. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4th verse. 4వ వచనము. After Satan was released from the bottomless pit, he destroys all the nations and burns them against the Lamb of God. After Satan was released, సాతాను విడుదల చేయబడిన తర్వాత from the bottomless pit, అగాధములో నుంచి he destroys all the nations. అందరు జనములందరినీ కూడా నాశనం చేస్తాడు. And turns them against the Lamb of God. వారిని దేవుని గొర్రె పిల్లకు వ్యతిరేకంగా త్రిప్పుతాడు. 3 years he destroys all the nations. 3 సంవత్సరముల పాటు లోకంలోని జనములందరినీ కూడా మోసపరుస్తాడు. One particular fallen angel going to be released. మరీ ముఖ్యంగా ఒక పడద్రోయబడిన దేవదూత విడుదల చేయబడతా He ఉంటాడు. causes viruses
అతడు ఎన్నో తెగుళ్లను తీసుకొస్తాడు. Those viruses can be spread all over the country. ఆ తెగుళ్ళు లేదా వైరసెస్ లోకంలోని దేశములంతటా కూడా వ్యాప్తి చెందుతాయి. Not only over the country, ఒక దేశంలోనే కాదు, but also to other countries also. ఇతర దేశాల్లో సైతము వ్యాప్తిగా ఉంటుంది. God told Moses దేవుడు మోషేకు చెప్పాడు how to escape the angel of death. ఏ రీతిగా మరణ దూత నుండి తప్పించుకోవాలి అని. Exodus 12th chapter and verse 7. నిర్గమకాండము 12వ అధ్యాయము 7వ వచనము. They shall take of the blood, strike it on the two posts on the upper doorposts of the house. సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి. 12th verse. 12వ వచనం. For I will pass through the land of Egypt that night, and I will smite all the firstborn in Egypt, both man and beast, and against all the gods of Egypt I will execute judgment. I am the Lord. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి I will execute judgment over all the goddesses of Egypt. ఐగుప్తు దేవతలందరికీ కూడా తీర్పు తీరుస్తాను. So there are many viruses coming. కాబట్టి ఎన్నో రకాలైన తెగుళ్ళు రాబోతున్నాయి. God orders them. దేవుడు వాటికి ఆజ్ఞాపిస్తాడు. Now you must confess Jesus as the Lord. మరి ఈ సమయంలో నీవు యేసే ప్రభువు అని అంగీకరించాలి. When you go into the society of relatives, నీ బంధువులు ఉండే సమాజంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు you must confess there. నువ్వు అక్కడ ఒప్పుకోవాలి, I am the child of Jesus. నేను యేసుకు సంబంధించిన దానని, యేసు బిడ్డను. He is the Lord of all. ఆయన అందరికీ ప్రభువు. Whatever you say, I won't obey. మీరు ఏది చెప్పినా నేను వినను. I won't speak a lie. నేను ఒక అబద్ధం మాట్లాడను. I won't descend to follow the evil practices. ఈ అన్యాచారాలను పాటించడానికి దిగజారలేను. I am the child of Jesus. నేను యేసుకు బిడ్డను. If you confess like that, ఆ రీతిగా నువ్వు ఒప్పుకొనగలిగితే that Jesus is the Lord. యేసుక్రీస్తు దేవుడు ప్రభువై ఉన్నాడు. He has power over everything. ఆయనకు సమస్తం పైన అధికారం ఉన్నది. That's how you have to put the Lord first in everything. ఆ రీతిగా దేవుణ్ణి నీ సమస్త విషయాల్లో ముందుగా పెట్టుకోవచ్చు. Yeah, your relatives and your parents, your elder sisters, they will make you to follow the evil customs. నీ బంధువులు, తల్లిదండ్రులు, నీ పెద్దవారు, అక్క చెల్లెలు అయితేనేమి వారందరూ కూడా అన్య సాంప్రదాయాలు పాటించే రీతిగా నిన్ను ప్రేరేపిస్తారు. Many people, they shed the innocent blood. చాలా మంది నిర్దోష రక్తమును చిందిస్తూ ఉంటారు. They go for abortion. అబార్షన్స్ కి వెళ్తారు. What is that? ఏంటి అది? Shedding the innocent blood. నిరపరాధి రక్తమును చిందించుట. Afterwards, they can't bear the sufferings. ఆ తర్వాత వారు పొందే శ్రమలను ఇక వారే సహించలేని పరిస్థితి. Because the Lord take the vengeance. ఎందుకంటే దేవుడు ప్రతీకారము తీర్చువాడు. That is the innocent blood. అది నిర్దోష రక్తము. Many young girls, చాలా మంది యవనస్తురాండ్రు foolishly they go with boys. ఎంతో అవివేకంగా అబ్బాయిలతో వెళ్తారు. When they get pregnancy, మరి అప్పుడు గర్భం దాల్చినట్లయితే they slowly use medicine. వారు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. Like that, they go for abortion also. ఆ రీతిగా వారు అబార్షన్స్ కి వెళ్తారు. What is that? ఏంటి అది? Shedding the blood of innocent. నిర్దోషమైనటువంటి రక్తంను చిందించుటనే. When these fallen angels come and torment you, ఈ పడద్రోయబడిన దేవదూతలు వచ్చి నిన్ను హింసించినప్పుడు you cannot bear. You నీవు cannot bear. ఎంత మాత్రము సహించలేవు. Jesus will allot that work to the tormentors and torturers. యేసుక్రీస్తు ఆ పనిని బాధించు వారికి, హింసించు వారికి అప్పచెప్పేస్తున్నాడు. You go to these evil practices innocently. నీవు అమాయకంగా ఇలాంటి ఈ దురాచారాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నావు. Not knowing the repercussions. రాబోయే పర్యవసనాలను తెలుసుకోకుండా ముందుకెళ్తున్నావు. Tormentors are released. బాధించే వారు విడుదలయ్యారు. Now itself you must receive the blood of Jesus. కాబట్టి ఇప్పుడే నీవు యేసు రక్తమును పొందుకోవాలి. The blood of Jesus can deliver you
from not only from viruses and also from the hellfire. యేసు రక్తము నిన్ను తెగుళ్ళ నుండి మాత్రమే కాదు గాని నరకాగ్ని నుండి సైతము నిన్ను విడిపించగలదు. Revelation 9th chapter ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము and 14th verse, 14వ వచనము, saying to the sixth angel which had the trumpet, loose the 4 angels which are bound in the river Euphrates, that is in the Middle East. It is in Iraq. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దేవదూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. Those 4 angels were bound in river Euphrates. ఆ యూఫ్రటీస్ నది యొద్ద 4 దేవదూతలను బంధింపబడి ఉన్నారు. Now God can bind these fallen angels at anywhere. దేవుడు ఈ పడద్రోయబడిన దేవదూతలను ఏ రీతిగానైనా ఎక్కడైనా బంధించగలరు. Here these 4 angels were bound in the river Euphrates. ఇక్కడ యూఫ్రటీస్ నది యొద్ద ఈ 4 దేవదూతలు బంధింపబడి ఉన్నారు. 15th verse. 15వ వచనము, The 4 angels were loosed which were prepared for an hour and a day and a month and a year for to slay the third part of men. మనుషులలో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. Those 4 angels will be released. ఆ 4 దూతలు వదిలిపెట్టబడుతున్నారు. 4 fallen angels will do their work. ఆ పడద్రోయబడిన 4 దేవదూతలు వారి పని జరిగిస్తూ ఉంటారు. You must read this and meditate this and be careful what you are doing. కాబట్టి మీరు ఈ వాక్య భాగములను చదవాలి, ధ్యానించాలి. మీరు ఏం చేస్తున్నారో వాటి విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. Many people they think, oh, I am escaped, చాలా మంది నేను తప్పించుకున్నాను కదా అనుకుంటారు. and they cannot escape. వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు. God is writing down and noting down everything. దేవుడు ప్రతి విషయాన్ని రాసి ఉంచుతున్నాడు. Another gate will be opened. మరొక ద్వారము తెరవబడుతుంది. One wicked spirit, unclean spirit will be released. అప్పుడు ఒక అపవిత్రాత్మ విడుదల చేయబడతాడు. That unclean spirit is lust. ఆ అపవిత్రాత్మయే కామతురత, శరీరేచ్ఛ. All over the world, లోకమంతటా కూడా this lustful spirit, ఈ శరీరానుసారమైన ఈ దురాత్మ, it attacks many people in the world. లోకంలో ఎంతో మంది పైన దాడి చేస్తాడు. Many people, their lust will be multiplied. అప్పుడు ఎంతో మందిలో ఆ శరీరేచ్ఛ అనేది ఉంటుంది. They cannot escape. వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు. They will be prisoners to that lust. వారు ఆ శరీరేచ్ఛకు బానిసలుగా అయిపోతారు. For that you have to pray and pray and pray. అందు నిమిత్తమే మీరెంతో ప్రార్థిస్తూ ఉండాలి. Let us look at Luke 17th chapter లూకా సువార్త 17వ అధ్యాయం చూద్దాము. and verse 28. 28వ వచనము, As it was in the days of Lot, all people filled with lust, from the children to the old, they wanted to commit sin with angels. లోతు దినములలో జరిగినట్టును జరుగును. All people were filled with lust. అప్పుడు ప్రజలందరూ కూడా శరీరేచ్ఛ చేత నింపబడి ఉన్నారు. From children to the old people. బాలురు మొదలుకొని పెద్దవారి వరకు. What were they telling? ఏమని చెప్తూ ఉన్నారు వాళ్ళు? We want to sin with angels. మేము దేవదూతలతో పాపం చేయాలి. Such kind of lustful spirits are there in this world. అలాంటి శరీరానుసారమైన ఆత్మ ఈ లోకంలో పనిచేస్తూ ఉన్నారు. Even now we see ఈ సమయంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. many people, they are not able to escape the spirit of lust. ఈ శరీరేచ్ఛ అనేటువంటి ఆత్మ నుండి ఎంతో మంది విడుదల పొందుకోలేకపోతున్నారు. Even now they are full of this lust. ఇప్పుడు కూడా వారు ఎంతో ఈ శరీరేచ్ఛ చేత నింపబడుతూ ఉన్నారు. What did God do? దేవుడు ఏం చేస్తాడు? He destroyed the 2 cities of Sodom and Gomorrah. ఆయన ఈ 2 పట్టణములను సొదొమ గొమొర్రాలను నాశనం చేశారు. There came Dead Sea by that. అందును బట్టి మృత సముద్రం వచ్చింది. That is, 2 cities, they were burnt with fire from heaven. అది ఆకాశము నుండి అగ్ని చేత కాల్చబడిన ఈ 2 పట్టణములు. That has caused the sea waters, Sodom and Gomorrah were destroyed. ఆ అగ్ని చేతనే ఈ
సముద్రం అనేది కాల్చబడింది ఈ రెండు పట్టణములను కాల్చుతున్న సమయంలో. Another wicked angel fell, మరొక దురాత్మ పడద్రోయబడ్డాడు, preparing way for Antichrist. క్రీస్తు విరోధికి మార్గము సిద్ధపరిచే దురాత్మ. 24th chapter of Matthew మత్తయి సువార్త 24వ అధ్యాయము and verse 7. 7వ వచనము. Antichrist will have dominion over nations, rise against nations. ఈ క్రీస్తు విరోధి ఆత్మ జనముల మీద రాజ్యము చేస్తాడు, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేపుతాడు. This Antichrist comes up. ఈ క్రీస్తు విరోధి వస్తాడు. Revelation 13th chapter ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11th verse. 11వ వచనము. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని, గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకును భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుచున్నది. He makes many wonders, ఈ దురాత్మ ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు, compelling the great men. గొప్ప వారిని సైతం బలవంతం చేస్తాడు. He does great wonders also. గొప్పగా ఆశ్చర్య కార్యములను సైతం చేస్తాడు. He exercises all power. అతనికున్న అధికారం అంతటిని కూడా ఉపయోగిస్తూ ఉంటాడు. If you are weak, నీవు బలహీనుడవైతే you cannot escape. నీవెంత మాత్రం తప్పించుకోలేవు. Revelation 16th chapter ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము and verse 13. 13వ వచనము. And I see 3 unclean spirits like frogs come out of the mouth of the dragon and out of the mouth of the beast and out of the mouth of the false prophet. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచి తిని. This unclean trinity, ఈ అపవిత్రమైన ఆత్మలు 3, dragon, the beast and the false prophet. ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. 14th verse. 14వ They are the spirits of the devils working miracles which go forth unto the kings of the earth and the whole world to gather them to the battle of the great day of God Almighty. 14వ వచనం. అవి సూచనలు చేయనటి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటనున్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి. This is going to happen. ఇది జరగబోతుంది. They gather all the kings of the earth లోకంలో ఉన్న వారందరినీ కూడా పోగు చేస్తారు against God, దేవునికి వ్యతిరేకంగా, against the Lamb of God. దేవుని గొర్రెపిల్లకు వ్యతిరేకంగా. So many people do wonders these days. అయితే ఈ దినాల్లో ఎంతో మంది సూచక కార్యాలు చేస్తారు. They cast out devils also. దయ్యములను సైతం పారద్రోలుతారు. They do many wonders. ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేస్తారు. People are amused. అందును బట్టి ప్రజలు విస్మయం పొందుతారు, And ఆశ్చర్యపోతారు. more and more people are thronging to them. అయితే అందును బట్టి ఎంతో మంది వారిని పట్టుకుంటారు. What do you see in the Bible? బైబిల్లో మనం ఏం చూస్తూ ఉన్నాం? Matthew 7th chapter మత్తయి సువార్త 7వ అధ్యాయం and verse 21. 21వ వచనంలో, Not everyone that saith me, Lord, Lord, shall enter into the kingdom of heaven, but he that doeth the will of my Father. 7:21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. We think that we will suddenly go to heaven. మరి మనము ఖచ్చితంగా పరలోక రాజ్యంలోనికి వెళ్తాము అని తలస్తూ ఉంటాం. Because we are praying Lord, Lord, Lord always. ఎందుకంటే అన్ని వేళలా ప్రభువా ప్రభువా అని ప్రార్థిస్తున్నాం గనక. 22nd verse. 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. We have done many wonders. ఎన్నో గొప్ప కార్యాలు చేశాము. Yeah, we have done many miracles. ఎన్నో అద్భుతాలు చేశాము. Yeah, we cast out many devils దయ్యాలను వెళ్ళగొట్టాము in your name. నీ నామమున. 23rd verse. 23వ వచనము. What he will say? అప్పుడు ఆయన ఏం చెప్తాడు? I will profess unto them, I never knew you. Depart from me, ye that workers of iniquity. నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమం చేయవారలారా
నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. That will happen. అది జరగబోతుంది. We are all thinking that we are on the right line. మనమందరం కూడా మేము సరైన క్రమంలోనే ఉన్నాము అని తలస్తూ Many ఉంటున్నాం. of us, we are deceiving ourselves. చాలా మంది మనల్ని మనమే You మోసగించుకుంటున్నాము. are going in your own way. నీవు నీ సొంత మార్గంలో వెళ్తూ ఉన్నావు. What your relative says you are doing. నీ బంధువులు ఏది చెప్తే అది నువ్వు చేస్తున్నావు. You are thinking that nothing will happen to you. ఏం జరగదులే నాకు అని అనుకుంటున్నావు. But when you see the results, కానీ నీవు ఫలితాలను చూడబోయినప్పుడు you will be amazed. నీవు ఎంతో ఆశ్చర్యపోతావు. Even if you break your head, nothing will happen to you. You will not get any help. అప్పుడు నీ తల బద్దలు చేసుకున్నా ఏ సహాయము నువ్వు పొందుకోలేవు. This is the time to repent. ఇదే సమయము నువ్వు పశ్చాత్తాపడ్డానికి. This is the time to give your heart to Jesus. యేసుకు నీ హృదయం ఇవ్వడానికి ఇదే సమయము. This is the time to turn your ways. నీ మార్గములను మార్చుకోవడానికి ఇదే సమయము. Because more mischievous days are coming. ఎందుకంటే మరి ఎక్కువగా దుర్మార్గతతో నింపబడిన దినములు రాబోతున్నాయి. Yeah, you cannot escape. అప్పుడు నువ్వు తప్పించుకోలేవు. You see wonders and miracles from the devils. దురాత్మలు చేసేటువంటి అద్భుతాలను సూచక క్రియలను చూడబోతున్నావు. Then you will be deceived. అప్పుడు మోసగించబడతావు. There will not be any time to repent. అప్పుడు పశ్చాత్తాపడడానికి అసలు సమయమేమీ నీకు ఉండదు. This is the time ఇదే సమయము to repent and to పశ్చాత్తాపడడానికి, return మార్పు నొందడానికి, and తిరగడానికి. make Jesus as your Lord. యేసు క్రీస్తును నీ దేవునిగా ప్రభువుగా చేసుకో. Let us pray. ప్రార్థించుకుందాము. Gracious and loving Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us edifications. మాకు ఇస్తున్న ప్రత్యక్షత గ్రహింపు అందరి కొరకు కృతజ్ఞతలు. Touch us, Lord, మమ్మల్ని ముట్టండి ప్రభువా, with your Spirit. మీ ఆత్మతో ముట్టండి. Let your Spirit give us the eyes to see, నిన్ను చూడగలిగేటువంటి ఆ ఆత్మను మీ ఆత్మ ద్వారా మాకు సహాయం దయచేయండి. ears to hear. వినగలిగే చెవిని. Lord, touch us and help us to escape the wrath. ప్రభువా, మమ్మల్ని ముట్టండి, ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. Touch these dear people also. ఈ నీ ప్రియులను కూడా ముట్టండి. Let them not try to pretend that they are all right. అంత బాగానే ఉన్నాము అన్న రీతిగా ఎంత మాత్రం నటించనివ్వద్దు. Deliver them from the deceiving spirits. మోసపరిచే ఆత్మ నుంచి వారికి విడుదలను దయచేయండి. Give them repentance now. వారికి ఈ సమయంలోనే పశ్చాత్తాపాన్ని దయచేయండి. Help them not to love this world. ఈ లోకమును ప్రేమించకుండా వారికి సహాయం చేయండి. Help them, Lord, to love you and love your kingdom. నిన్ను, నీ రాజ్యమును ప్రేమించుటకు సహాయం చేయండి. Let them do your work. వారు నీ పనిని చేయనివ్వండి. Sanctify them. వారిని ప్రతిష్ఠించుకొనండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Now may the grace of God, the love of Jesus, and fellowship of the Holy Spirit may rest upon us. Amen.